హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాకింగ్ జెసికా. టుడే స్పెషల్ పులావ్. మేము ఇందులో అల్లం వెల్లుల్లి మాత్రమే వాడి చాలా సింపుల్ గా చాలా ఫ్లేవర్ఫుల్ గా వండాము. జాగ్రత్తగా కొన్ని టిప్స్ ఫాలో అయితే చాలు, మీరు చాలా ఈజీగా పులావ్ ని తయారు చేసేస్తారు. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. నూనె హీట్ అయినాక ఇందులో పలవ దినుసులు వేసుకోవాలి. ఇందులో కొంచెం చెక్క, 10 లవంగాలు, 1 అనాస పువ్వు, చిన్న జాజికాయ, 3 బిర్యానీ ఆకులు ఇలా తుంచి వేసుకోవాలి. ఇవి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 1 పెద్ద ఉల్లిపాయ చీలికలు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 పచ్చిమిర్చిని సన్నగా చీలుకొని ఇందులో వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేసుకోండి, టేస్ట్ బాగా వస్తుంది. వీటిని ఉల్లిపాయలు మాడిపోకుండా మధ్య మధ్యలో ఇలా కలబెట్టుకుంటూ ఉండండి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు బాస్మతి రైస్ ని నీట్ గా క్లీన్ చేసుకొని నానబెట్టుకోవాలి. 1 గ్లాస్ బాస్మతి రైస్ కి 1.5 గ్లాస్ నీళ్లు పోయాలి. మంచి క్వాలిటీవి సంవత్సరంన్నర కంటే పాత బాస్మతి బియ్యాన్ని తెచ్చుకోండి, చక్కగా వస్తుంది పలావ్. ఈ బాస్మతి బియ్యాన్ని అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇందులో కొంచెం పుదీనా తరుగు, కొంచెం కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకోండి. ఆకు బాగా మగ్గిన తర్వాత ఎసరు కోసం వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఈ స్టేజ్ లో వాటర్ ని టేస్ట్ చేస్తే సముద్రం వాటర్ అంతా సాల్ట్ గా ఉండాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని వాటర్ ని తెరల కాగనివ్వాలి. చూసారు కదా, ఇలా తెరల కాగుతున్నప్పుడు మనం అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి నీట్ గా కలయబెట్టుకొని ఇంకా మూతేసేసి రైస్ ని ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. చివరిగా 1 పెద్ద నిమ్మకాయని పిండుకొని అడుగు నుండి రైస్ ని కలుపుకోండి, లేకపోతే రైస్ చిదురైపోతుంది. ఇప్పుడు 1 పెద్ద నిమ్మకాయని పిండి రైస్ ని అడుగు నుండి మాత్రమే 1-2 సార్లు కలుపుకొని మూత పెట్టకుండా అలా వదిలేయండి. స్టీమ్ అవ్వగా ఉన్న చెమ్మ కూడా పోయి రైస్ అంతా పొడి పొడిలాడుతూ ఉంటుంది. మూత పెడితే కాస్త నీరు ఉండిపోతుంది. అంతేనండి, పర్ఫెక్ట్ అయిన పులావ్ రెడీ అయిపోయింది. మీకు గనక మా పులావ్ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాకింగ్ జెసికా. ఇవాల్టి స్పెషల్ చికెన్ కర్రీ. ప్రపంచంలో ఎన్ని రుచులు ఎన్ని ప్రాంతాల్లో చూసినా ఎక్కడో ఏదో వెలితి ఉంటుంది, తృప్తి అనేది ఉండదు. అదే మన కూరలు తింటే ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటుంది. రోజు రోజుకి ఎన్ని కూరలు కొత్తగా పుట్టుకొచ్చినా మన కోడి కూర కోడి కూరే. మంచి స్పైసీగా టేస్టీగా ఉంటుంది కదా. అలాంటి చికెన్ కర్రీని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కర్రీ మీరు ఇడ్లీ, దోశ, పూరి, గారి దేని లేకు తిన్నా అదుర్సే. ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేద్దామా? ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వండి. తర్వాత 2 పెద్ద ఉల్లిపాయ చీలికలు వేసుకొని 3-4 పచ్చిమిరకాయలు వేసుకోండి. కొంచెం కరేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చికెన్ వేసుకొని బాగా మగ్గించుకోండి. మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే ఆనియన్స్ లో వేయమండి, చికెన్ కొంచెం నూనెలో మగ్గిన తర్వాత అప్పుడు వేస్తాము. ఇది గంట సేపు ఉప్పు నీటిలో నానబెట్టిన చికెన్ అండి. ఉప్పు నీటిలో చికెన్ నానబెట్టడం వల్ల చికెన్ చాలా జ్యూసీగా చాలా సాఫ్ట్ గా వస్తుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని 10-15 నిమిషాల వరకు లో ఫ్లేమ్ లో చక్కగా ఉడకనివ్వండి. ఇప్పుడు అప్పటికప్పుడు ఫ్రెష్ గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. ఫ్రెష్ గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కర్రీకి మంచి అరోమాని ఇస్తుంది. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ముక్కకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 చెంచా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమానికి మసాలా బాగా పట్టేంతలాగా ఒక 10 నిమిషాలు వేయించుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని ముక్కలకి బాగా పట్టించండి. ఇప్పుడు 1/2 లీటర్ వాటర్ పోసుకొని లో ఫ్లేమ్ లో నూనె పైకి తేలేంత దాకా ఉడికించుకోండి ఈ కూరని. ఈ కూర ఉడకడానికి మీకు ఆల్మోస్ట్ 10
15 నుంచి 20 నిమిషాలు పైనే పడుతుంది. ఇలా లో ఫ్లేమ్ లో ఉడకడం వల్ల చాలా థిక్కీ అండ్ క్రీమీ గ్రేవీ వస్తుంది ఈ కూరకి. ఈ కూర ఎంత బాగుంటుందో. నూనె పైకి తేలేదాకా ఉంచుకొని కొంచెం కరేపాకు, అరగట్ట కొత్తిమీర పైన జల్లుకొని దించేసుకోవడమే. ఇంకా మీ ఇష్టం ఈ కర్రీ దేంతో ఎంజాయ్ చేస్తారనేది. దేంతో ఎంజాయ్ చేసినా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీకు కనుక మా చికెన్ కర్రీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాకింగ్ జెసికా. ఇవాల్టి స్పెషల్ ఎగ్ దమ్ బిర్యానీ. ఈ రెసిపీ చాలా సింపుల్ అండ్ ఈజీ. 100% బెస్ట్ బిర్యానీ గ్యారంటీ ఈ రెసిపీతో. యాక్చువల్ గా ఎగ్ బిర్యానీ అనగానే బిర్యానీలో ఎగ్ పెట్టేసి ఇచ్చేస్తారు రెస్టారెంట్ వాళ్ళు. కానీ ఇది అలా కాదు కదా, దమ్ చేస్తాము. బట్ నార్మల్ చికెన్ బిర్యానీ కంటే డిఫరెంట్ గా ఉంటుంది. మీరే చూసేస్తారు కదా. లెట్స్ స్టార్ట్. అడుగు మందంగా ఉండే కడాయిలో 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పలవా దినుసులు వేసుకోవాలి. 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 మరాఠీ మొగ్గ, 1 జాజికాయ, 2 పెద్ద సైజ్ ఉల్లిపాయ చీలికలు, 4 పచ్చిమిరకాయలు సన్నగా తురిమి పెట్టుకున్నాయి, 2 రెబ్బల కరేపాకు ఈ ఆయిల్లో వేసి ఉల్లిపాయలు డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం షాజీరా కూడా వేయండి, పల్వాకి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరి పెట్టుకున్నది వేసుకోండి. మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు సన్నగా తురిమి పెట్టుకున్న పుదీనా 1 టేబుల్ స్పూన్, సన్నగా తురిమి పెట్టుకున్న కొత్తిమీర 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఆకు బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఆకు మగ్గిన తర్వాత ఇందులో 2 లీటర్లు వాటర్ పోసుకొని వాటర్ని తెరలకాగనివ్వాలి. ఇప్పుడు ఇందులో 2.5 స్పూన్ సాల్ట్ వేయాలి. వాటర్ని టేస్ట్ చేస్తే సీ వాటర్ అంతా సాల్టీగా ఉండాలి. ఈ ఎసర్ని 10 నిమిషాలు మరిగిస్తే ఫ్లేవర్స్ అన్నీ వాటర్లోకి దిగుతాయి. తర్వాత 1.5 గంట సేపు నానబెట్టుకున్న 1.5 కప్ బాస్మతి రైస్ని వేసి హై ఫ్లేమ్ మీదే కుక్ చేసుకోవాలి. ఈ బిర్యానీని 60%, 70%, 80% అని ఉడికించాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా 90% ఉడికించడమే. 90% అంటే మెతుకు మొత్తం మెత్తగా అయిపోయి కొంచెం పలుకు ఉండాలి, అంతే. అన్నం ఒక ఉడుకు పట్టినాక 1 చిన్న సైజ్ నిమ్మకాయని పిండుకోండి. అప్పుడు రైస్ తెల్లగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో బాయిల్ చేసిన ఎగ్స్ వేసుకోండి. చివరిగా ఈ రైస్ మీద 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత 8 నిమిషాల పాటు కుక్ చేస్తే రైస్ అయిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 15 నిమిషాలు అలా దమ్ అవ్వనివ్వండి. అంతే, బిర్యానీ డన్. మసాలాలోని చెమ్మతో దమ్ అయ్యి రైస్కి మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. చూడండి, 15 నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ బిర్యానీ. అంతేనండి, ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీకు కనుక మా ఎగ్ దమ్ బిర్యానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాకింగ్ జెసికా. ఇవాళ నేను మీకు తెలుగు వారికి ఎంతో ఇష్టమైన గోంగూర పులుసు ఎలా చేసుకోవాలో చెప్తాను. దాదాపుగా అందరికీ తెలిసినదే. నేను చెప్పేది తెలియని వారికి, ఇంకా ఇప్పుడిప్పుడే నేర్చుకునే చాలా చాలా పక్కాగా కుదురుతుంది. ఎప్పుడు చేసినా అద్భుతమైన రుచి ఉంటుంది. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 పెద్ద ఉల్లిపాయ చీలికలు వేసి 2 టమాటాలు
సన్నగా తురుముకుని వేసుకొని 3 పచ్చిమిరకాయలు వేసుకోవాలి. తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న 3 కట్టలు గోంగూర ఆకులు ఇందులో వేసుకొని ఆకుని మెత్తగా మగ్గించుకోవాలి. 15 నిమిషాల్లో గోంగూర, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అన్ని మగ్గిపోతాయి. మీకు ఎక్కువ పులుపు కావాలనుకుంటే ఈ స్టేజ్ లో కొంచెం చింతపండు వేయండి. ఇప్పుడు ఈ గోంగూర ఆకుని సాధ్యమైనంత వరకు మెత్తగా ఎనపండి. ఆకంతా మెత్తగా ఎనుపుకున్న తరువాత మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. పులుసు ఒక ఉడుకు పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, పర్ఫెక్ట్ గోంగూర పులుసు రెడీ. ఈ పులుసు మరుసటి రోజుకి ఇంకా టేస్టీగా ఉంటుంది. మీకు గనక మా గోంగూర పులుసు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాకింగ్ జెస్కా. ఇవాల్టి స్పెషల్ పెరుగు పచ్చడి. ఇప్పుడు బౌల్లో 1 కప్పు కమ్మని పెరుగు వేసి బాగా చిలకండి. ఇందులోనే కొంచెం ఉల్లిపాయ తరుగు, కొంచెం పచ్చిమిర తరుగు, కొంచెం కొత్తిమీర తరుగు వేసి బాగా చిలకండి. అన్నంలోకి కమ్మగా ఘాటుగా ఉండే పెరుగు పచ్చడి రెడీ. ఇది చాలా బాగా నచ్చేస్తుంది, చాలా బాగా టేస్టీగా ఉంటుంది. అవునా కదా? మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. తర్వాత ఇందులో 1/4 కప్పు నీళ్లు పోసి బాగా కలుపుకోండి. చివరిగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అంతే, కమ్మనైన పెరుగు పచ్చడి రెడీ.